తెలీదా ఆ రోజున ఇచ్చినటువంటిది. అయితే 2014లో ఈయన అదృష్టం బాగుండి ఆ రోజున చంద్రబాబు గారు ఇచ్చుకొచ్చింది ఏంటంటే 42% జీతాల హైక్ ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని చూపెడుతున్నారనమాట. చూసారు నేను అంత చేశాను. అట్లాగే ఆ రోజున ఉద్యోగులకు కావాలంటే హైదరాబాద్ పోయి రావడానికి గురువారం సాయంత్రం వెళ్ళిపోయేసి గురువారం మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు. ఆ ఎగ్జామ్షన్స్ ఇచ్చేసేవాళ్ళు. అట్లాగే హైదరాబాద్లో స్టే అనే వాళ్ళకి హైదరాబాద్, ఇక్కడ స్టే అనే వాళ్ళకి ఇట్లాగే చాలా వరకు బోల్డ్ అండ్ ఎగ్జామ్షన్స్ గతంలో ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు బాబు. ఇప్పుడు ఆయన లిబరల్గా ఉంటున్నారు ఉద్యోగుల పట్ల. దాంతో ఉద్యోగులు మొన్నటిసారి ఓటేశారు. జగన్ ఏమో ఇచ్చినటువంటి పింఛన్ వెనక్కి తీసుకుంటానని ప్రకటించడం, ఏది పింఛన్ అంటున్నాయి ఇచ్చినటువంటి ఏదైతే మధ్యంతర భృతిలో వెనక్కి తీసుకుంటామని చెప్పడం, మిగతాది పిఆర్సీ వచ్చేటప్పటికి 23కి చేసి 27 దాని నుంచి వెనక్కి తీసుకుంటుంది. ఇంతవరకు ఎవడు మాట్లాడలేదు. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ద్వారా ఉద్యోగులకు దూరం అయ్యాడు జగన్. దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు, అంతకు మించేం లేదు. దాంతోపాటు ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అశోక్ బాబుది జగన్ అన్నట్టు నేను అప్పుడు ఎలక్షన్స్ నేను కవర్ చేశా కర్ణాటక. అశోక్ బాబు వచ్చి వీళ్ళకి ఓటేసి గెలిపించండి అని అడగల, బీజేపీని ఓడించండి ఆంధ్రాకి అన్యాయం చేసిందని మాట్లాడాడు. సరే బీజేపీకి ఏమి ఇప్పుడు ఇక్కడేమి పెద్దగా ఫీల్ అవ్వట్లేదు కదా. అందులో ఇంకోటి ఇప్పుడు ఆ రోజున ఏది పార్టీ నుంచి విడిపోయాక అది చేసింది. అప్పటిదాకా బీజేపీ మీద